అందరికీ నమస్తే. నేను మీ అర్చన రమేష్. చిన్నవి అయితే 2, పెద్దవి అయితే ఒక తోటకూర కట్టను తీసుకొని దానిని మనం బియ్యం కడిగేటప్పుడు వచ్చే నీళ్ళతో ఒకసారి కడిగి 2 టైమ్స్ మామూలు నీళ్ళతో కడిగి పక్కన ఉంచుకుందాం. నేను 1 ½ కప్పు కందిపప్పు తీసుకున్నా. దీనిని శుభ్రంగా కడిగి 3 కప్స్ అంటే మనం తీసుకున్న దానికి డబల్ వాటర్ పోయాలి. అలాగే కొంచెం పసుపు, 4 టమాటా, కారానికి తగిన పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు తీసుకొని కుక్కర్‌లో వేయాలి. అలాగే మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా కుక్కర్‌లో వేసి మూత పెట్టి ఇప్పుడు 3, 4 విజిల్స్ రానివ్వాలి. ఆకుకూర కదా, కొంచెం విజిల్స్ ఎక్కువే రావాలి. విజిల్‌లోని గాలి పోయాక మూత తీసి వాటర్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే ఇలా పక్కకు తీసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉన్నా బాగోదు. ఇలా ఉంటే బాగుంటుంది పప్పు. ఇప్పుడు తాలింపుకి 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి వేగనివ్వాలి. పప్పు మంచి టేస్ట్ రావాలంటే తాలింపు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పప్పుని అందులో వేసుకోవడమే. అంతే, వేడి వేడి తోటకూర పప్పు రెడీ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నంలోకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.